హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వాంటెడ్. సో మనం ఈరోజు చెప్తున్న టాపిక్ ఎందుకంత నేను ఇంపార్టెంట్గా చెప్తున్నా అంటే, ఇప్పుడు మార్కెట్ పడుతుంది కదా, సో దాని గురించి ఎక్కువ మంది టెంప్ట్ అయ్యి కొంచెం ఫాలో అవుతుంది కానీ కొంటూనే ఉంటారు అన్నట్టు, లేకపోతే యావరేజ్ చేస్తుంటారు. అది యావరేజ్ చేస్తున్న కొద్దీ ఇంకో కొంచెం పడిపోతూ ఉంటుంది. సో దాని కొరకి మనం అది పడుతుందా లేదా సెకండరీ పక్కన పెడితే, అసలు ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఆ స్టాక్ మనం మిస్ అయిపోతామేమో అన్న భయంతో చాలా ఎక్కువగా ఉంటారు. దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఈరోజు నేను టెలిగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టేసి దాని గురించి కొంచెం మాట్లాడినా. పోస్ట్ ఏంటంటే టిటాగర్ రైల్వేస్. బేసికల్గా ఇది అప్రాక్సిమేట్లీ ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఒక 1900 వరకు వెళ్ళింది. సో మనం ఏం చేస్తున్నాం, రైల్వేస్, నాట్ ఓన్లీ రైల్వేస్, ఏదైనా స్టాక్ తీసుకోండి, ఈవెన్ పబ్లిక్ సెక్టర్ అయినా ప్రైవేట్ సెక్టర్ అయినా. సో ఒక స్టాక్ కంటిన్యూస్గా పెరుగుతుంటే ఏం చేస్తున్నాం అంటే, వాళ్ళు యూట్యూబ్లో చెప్పారు, వీళ్ళు యూట్యూబ్లో చెప్పారు, వాళ్ళు టెలిగ్రామ్లో చెప్పారు, వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో చెప్పారు, అరే ఈ స్టాక్ పెరుగుతూనే ఉంది, ఇంకా కొందాం, ఇంకా పెరుగుతుంది అనుకుంటూ పోతే మనం బై చేస్తుంటాం. వాళ్ళు చెప్తారు, మనం బై చేస్తాం. ఎందుకు బై చేయాలి? ఒక స్టాక్ అనేది ఆకాశం దగ్గర పోయిన తర్వాత నువ్వు ఆ స్టాక్ వెంట ఎందుకు వెంటపడాలి అనేది నా క్వశ్చన్ అన్నట్టు. సో దాని గురించి ఈరోజు నేను డిస్కస్ చేశాను. టిటాగర్ రైల్వేస్ 1900 వరకు వెళ్ళింది అన్నట్టు. ఎక్కడి నుంచి కంటిన్యూస్గా ఆల్మోస్ట్ ఏదో 100 200 50 రూపీస్ నుంచి వేసేసుకోండి, అది కంటిన్యూస్గా 1900 వరకు వెళ్ళింది అంటే స్టిల్ దాన్ని కొనడం కరెక్టా? నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. నాట్ ఓన్లీ టిటాగర్ రైల్వేస్, ఎనీ స్టాక్ గురించి అయినా మీరు అబ్జర్వ్ చేయండి. ఒక స్టాక్ అనేది కంటిన్యూస్గా ఒక 5x 10x వరకు వెళ్ళిన తర్వాత కూడా దాన్ని బై చేస్తున్నావు అంటే నీకు దాని మీద అసలు స్టాక్ మార్కెట్ అంటే అవేర్నెస్ లేదని అనుకోవాలి. ఎందుకంటే ఒక స్టాక్ 1900 వెళ్ళిన తర్వాత కంపల్సరీ ఏదో ఒక టైంలో బ్యాక్ రావాల్సిందే. అది ఎంతవరకు అని వెళ్తుంది పైకి, ఎంతవరకు బయర్స్ వస్తూనే ఉంటారు. సెల్ చేసుకోరా, వాళ్ళకి ప్రాఫిట్ బుకింగ్ అవసరం లేదా అనేది మనం ఆలోచించాలన్నట్టు. సో కంపల్సరీ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. ఏ స్టాక్లో అయినా, ఎలాంటి స్టాక్ అయినా కంటిన్యూస్గా ఇలా పెరుగుతూనే ఉండదు అన్నట్టు. అది కంపల్సరీ డౌన్ అవుతుంది, ఒకనొక లెవెల్స్కి వస్తుంది. ఆ లెవెల్స్ నువ్వు పర్ఫెక్ట్గా ఎంచుకున్న లెవెల్స్ వరకు వస్తేనే ఆ స్టాక్ చూడు. ఆ స్టాక్ కాకపోతే ఇంకా 100 స్టాక్స్ ఉంటాయి మనకి మార్కెట్లో, స్టాకులు తక్కువనా. సరే ఈ స్టాక్స్ కాకపోతే యుఎస్ మార్కెట్ ఉంది, యుఎస్లోకి వెళ్ళిపోదాం. మంచి వాల్యుయేషన్లో ఉన్న స్టాక్స్, మంచి డౌన్లో ఉన్న స్టాక్స్. అంతేగాని ఒక స్టాక్ పోతుంటే దాని వెనుకనే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే ఎంతసేపు పరిగెత్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషిని తీసుకోండి. ఒక మనిషి అయినా, ఒక వెహికల్ అయినా, ఏదైనా ఎనీథింగ్, అది ఎంతవరకు పరిగెత్తుతుంది, ఒక మనిషి ఎంతవరకు పరిగెత్తాడు, ఒక వెహికల్ అనేది ఎంతవరకు రన్ అవుతుంది. ఏదైనా తీసుకోండి, మనిషికి ఒక లిమిట్ ఉండిద్ది, ఇంతవరకు పరిగెత్తాలి. ఒక వెహికల్కి కూడా ఒక లిమిట్ ఉండిద్ది. ఇలా కంటిన్యూస్గా డ్రైవ్ చేస్తే తర్వాత ఏమవుతుందని మీకు తెలుసు. సో దానికి ఏం చేస్తాం, మనం కొంచెం బ్రేక్ ఇస్తాం అన్నట్టు. మనిషికి కూడా కొంచెం బ్రేక్ ఇస్తాం. అలానే స్టాక్స్ కూడా బ్రేక్ తీసుకుంటాయి. ఇది మీరు అర్థం చేసుకోకుండా స్టాక్స్లో వాళ్ళు యూట్యూబ్లో చెప్పారు, రిజల్ట్స్ బాగా వచ్చినాయి, మంచి డివిడెండ్ ఇస్తున్నారు, స్టాక్ స్ప్లిట్ అవుతుంది, బోనస్ ఇష్యూస్ వస్తున్నాయి, ఏంది ఇది? సరే రానివ్వండి, వస్తే పర్లేదు కదా, మంచిదే కదా. ఒక కంపెనీ రిజల్ట్స్ ఇచ్చిన రోజు మేబీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే స్టాక్ తీసుకోండి, 1900 వరకు వెళ్ళింది. ఇది ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇచ్చేసింది, అంటే మామూలు రిజల్ట్స్ కాదు, ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇచ్చేసింది. అది ఆ సింగిల్ డే పెరిగిద్దేమో, లేకపోతే నెక్స్ట్ డే వరకు పెరుగుతుందేమో, కానీ ఓవరాల్గా ఈ గ్రోత్ కూడా ఈ రిజల్ట్స్ పైన డిపెండ్ అయ్యే పెరిగింది ఇన్ని రోజులు. అది మనం మర్చిపోతున్నాం. ఈ గ్రోత్ ఏదైతుందో అది కూడా ఇన్ని రోజులు అదే గ్రోత్ను పర్స్పెక్టివ్, అది ఆ వ్యూలో పెట్టుకొని పెద్ద మనుషులు పెంచారు. అది మీరు మర్చిపోతున్నారు. ఈ పెద్ద మనుషులు ఈజీగా పెంచరు, అంటే ఫ్యూచర్లో దీనికి గ్రోత్ ఉంటుంది అని తెలిసి దీనికి ఆల్రెడీ వాల్యుయేషన్లో పెంచేసి అక్కడ వరకు తీసుకెళ్లారు 1900 వరకు. అంటే అంత ఈజీ కాదు కదా. ఎక్కడో 100 రూపీస్ స్టాక్ 1900 వరకు వెళ్ళింది అంటే ఆల్రెడీ వాళ్ళకి తెలుసు ముందే ఇది బాగుంటుంది, స్టాకు ఫ్యూచర్లో బాగుంటుంది అని తీసుకెళ్లారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇంత ప్రాఫిట్ వచ్చిన తర్వాత మళ్ళీ చూస్తుంటే వాళ్ళు పోగొట్టుకోరు. మనలాంటి వాళ్ళం పోగొట్టుకుంటాం. సో మనం 1900 దగ్గర ఎంటర్ అయిపోయి మనం అక్కడ పిచ్చోళ్ళ లెక్క చూస్తుంటాం అన్నట్టు. సో ఈవెన్ నేనైనా ఎగ్జాంపుల్, నేను కూడా ఒక పిచ్చోన్లానే ఒకప్పుడు చేశాను అన్నట్టు. అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పే కదా ఐఎన్డి ఇండియా మార్ట్. సో ఇండియా మార్ట్ కూడా నేను కూడా టాప్లోనే కొన్నా. ఇది అర్థం కాక 2018లోనో 19లో, అది ఇప్పటి వరకు ఇంకా నేను కొన్న లెవెల్స్కి రాలేదు. సో అందుకే నేను చెప్తున్నా ఏంటంటే, తొందరపడకండి స్టాక్ మార్కెట్లో, తొందరపడాల్సిన అవసరం లేదు. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఇదో స్టాక్ పోతుంది, ఈ స్టాక్ పోతే ఇంకా 100 స్టాక్స్ ఉన్నాయి. అది కంపల్సరీ చెప్పే కదా, మూవింగ్ యావరేజ్ దగ్గరికి వస్తుంది. ఎంత పెరిగినా సరే అక్కడ కొనకుండా చాలా గ్యాప్ ఉందనుకోండి మూవింగ్ యావరేజ్కున్న స్టాక్కి, అది ఆ గ్యాప్ నియర్ బై వచ్చే వరకు అని వెయిట్ చేయండి.
మీరు అసలే నేను స్టాక్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే అది నియర్ బై అయినా రానివ్వండి, ఆ మూవింగ్ యావరేజ్కి నియర్ బై వచ్చిన తర్వాత కొనుక్కోండి. అప్పుడు మీకు ఆల్మోస్ట్ 30% 40% మీ అమౌంట్ సేవ్ చేసుకుంటారు. అంతేగాని ఆ స్టాక్ పోతుంది, నేను ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అట్ అమ్మా ఈ స్టాక్ పోతే ఎలా, పోనీ ఈ స్టాక్ కాకపోతే ఇంకొక స్టాక్ ఉంది, ఈ సెక్టార్ కాకపోతే ఇంకొక సెక్టార్ ఉంది, ఏదో ఒక సెక్టార్ పెరుగుతూనే ఉంటుంది ప్రతిసారి. ఈ బిగ్ ప్లేయర్స్ ఏదో ఒక సెక్టార్ మీద ఫోకస్ చేస్తూనే ఉంటారు. మనలాంటి చిన్న చిన్న వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ర్యాలీ అయిపోయిన దాని మీద ఫోకస్ చేస్తాం మనం, వాళ్ళు నెక్స్ట్ ర్యాలీ ఉన్న దాని మీద ఫోకస్ చేస్తారు. వాళ్ళకున్న మనకు డిఫరెన్స్ అదే. మనం ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు పిఎస్యూ సెక్టార్ ఉంది, అందరు పిఎస్యూ సెక్టార్తో పట్టుకొని పోతాం మనం. సో ఆల్రెడీ వాళ్ళు పిఎస్యూ సెక్టార్ని వదిలేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ మల్టీ బ్యాగర్స్ ఇచ్చేసింది మొత్తం ప్రతి పిఎస్యూ సెక్టార్ అనేది. సో అలా ఆలోచించుకోండి. లేదు నేను స్టాక్ అస్సలు నేను మిస్ అవ్వకూడదు, ఇంకా పెరిగిద్ది, మీకు అంత నమ్మకం ఉంటే కొంచెం రానివ్వండి, కొంచెం మీ లెవెల్స్ వరకు రానివ్వండి. ఒక లెవెల్ అనుకోండి, ఆ లెవెల్ వరకు కొంచెం 50-100 రూపీస్ డిఫరెన్స్లో పర్లేదు. పెద్ద పెద్ద స్టాకులు చిన్న చిన్నవి అయితే మీరు అనుకున్న లెవెల్స్ మూవింగ్ యావరేజ్ దగ్గరికి మినిమం 20 మూవింగ్ యావరేజ్ 50 మూవింగ్ యావరేజ్ వరకైనా రావాలి. ఒక 1 వీక్లో పెట్టుకుంటే అప్పుడు అంత పైకి వెళ్ళింది కూడా ఒక 50-20 మూవింగ్ యావరేజ్ వస్తుందంటే మీకు కొంచెం అట్రాక్టివ్ వాల్యుయేషన్లో ఉన్నట్టు. ఇది ఏంటంటే ఫండమెంటల్గా పక్కన పెట్టేసేయండి. మీరు మేము ఉండలేకపోతున్నాం, ఈ స్టాక్ని మిస్ చేసుకోలేకపోతున్నాం అంటున్నారు కాబట్టి చెప్తున్నా అన్నట్టు ఎక్కడి వరకు వెయిట్ చేయాలి అని. అంతేగాని నేను ఆ స్టాక్ వెంబడే పరిగెత్తా, దాని దాని సంగతే చూస్తా అనుకుంటుంటే అది దాని సంగతి మనం చూడం, మన సంగతి అది చూస్తుంది. సో ఇదే ఎగ్జాంపుల్. సో ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది చూడండి. ఇప్పుడు 1400 1300కి వచ్చింది, 1400 దగ్గరకు వచ్చేసింది. అంటే ఆల్రెడీ 1900 దగ్గర తొందరపడి ఎంటర్ అయిన వాళ్ళకి ఆల్రెడీ ఈచ్ స్టాక్ మీద 500 లాస్. అర్థమైంది కదా. ఈ స్టాక్ అని కాదు, ఏ స్టాక్ అయినా. సో దీన్ని మీరు ఒకసారి చార్ట్ ఓపెన్ చేసి చూడండి. ఇది మీకు ఒక టెస్ట్లా అనుకోండి. ఆ చార్ట్ ఓపెన్ చేసేసుకొని చూసుకున్న తర్వాత 1 వీక్లో 1 మంత్లో 1 డేలో మూవింగ్ యావరేజ్ డిఫరెన్సెస్ చూడండి. 1 డేలో ఎలా ఉన్నాయి 20, 50, 200. ఓకే, 1 వీక్లో ఎలా ఉన్నాయి 20, 50, 200. 1 మంత్లో ఎలా ఉన్నాయి 20, 50, 200. ఎంత డిస్టెన్స్లో ఉంది ప్రైస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మీరు చూసుకొని కొంచెం కూల్ అవుతే మీరు ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనేది చాలా దూరం చేసుకోవచ్చు. నేను ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అనే టాపికే ఇదన్నట్టు. ఒక స్టాక్ని మనం మిస్ అవుతున్నాం అనే భయంతో తొందరపడుకుంటాం. అది ఏ లెవెల్ అయినా ఉండని తొందరపడుకుంటాం. అలా కొనకూడదు. అదంటూ మనకు ఒక లెవెల్స్లోకి రావాలి, వచ్చిన తర్వాత మాత్రమే తీసుకోవాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే నీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి, మంచిగా బెటర్గా ఉంటాయి. లేకపోతే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనేది వదిలేకపోతే మీరు ఏ రోజు ప్రాఫిట్లో ఉండరు, మన స్టాక్ మార్కెట్లోనే ఉండలేకపోతూ ఉంటాం. సో ఇది నేను అనుకుంటున్నా కదా, అంటే 2 డేస్కి ఒక వీడియో కాకుండా 1 డే ఒక ఇన్వెస్ట్మెంట్ కానీ ఇలాంటి వాటి గురించి 1 డే మనం టెక్నికల్గా డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ నాకు టైం ఉండదు బేసికల్గా ఆఫీస్ నుండి వచ్చేసరికి, ఫ్రీ టైంలో ఉన్నప్పుడు నేను మ్యాక్స్ ట్రై చేస్తూ ఉంటా. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్.